అందరికీ నమస్కారం. మన ముందు ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. నమస్కారం గిరిగారు. నమస్తే బంగారు. ఈ డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఉద్యోగం పరంగా, విద్య పరంగా, కుటుంబం పరంగా, ఆరోగ్య పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంటుందో కొంచెం క్లుప్తంగా తెలియజేయండి. అలాగే అమ్ముడు. అందరికీ నమస్కారము, శుభాభినందనలు. ఈ డిసెంబర్ మాసంలో మనకి వృషభ రాశి వారికి ఒక మంచి జీవితంలో ఒక మరుపురాని ఒక అత్యంత సానుకూలమైన అధ్యాయంగా నిలిచిపోవటానికి సర్వశక్తులు సిద్ధంగా ఉన్నాయి. ఇది కేవలం ఒక నెలవారీ మార్పు మాత్రమే కాదు, గడిచిన సంవత్సరంలో మీ కృషికి, సహనానికి, నిబద్ధతకు మంచి ఫలితంగా ఇది ఉంటుంది. మీ రాశ్యాధిపతి అయిన శుక్రునితో పాటు మీ రాశికి అత్యంత యోగకారకుడైన శని భగవానుడు మరియు శుభగ్రహమైన బృహస్పతి అత్యంత శక్తివంతమైన అనుకూలమైన స్థానాల్లో సంచరించడం వల్ల మీకు గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని వేగవంతంగా నడిపించే విధంగా గ్రహస్థితి ఉంటుంది. మానసిక స్థితి, ఆత్మవిశ్వాసం మరియు జీవితం పట్ల మీ దృక్పథం కూడా అత్యంత సానుకూలంగా మారే అవకాశం ఉంది. నూతన సంవత్సరంలో మీరు అడుగుపెట్టే నాటికి ఒక విన్ లేదా ఒక రకమైన గెలుపును సాధించిన వారుగా నిలబడతారు. మీ రాశికి లాభస్థానమైన ఏకాదశ భావంలో మీనరాశిలో మీ యోగకారకుడైన శని భగవానుడు సంచడం వల్ల అనేక మూలాల్లో వర్ణించలేని రాజయోగం. ఇది కేవలం ఆకస్మిక లాభం కాదు, మీ దీర్ఘకాలిక క్రమశిక్షణతో కూడిన శ్రమకు తగ్గ ప్రతిఫలంగా ఉంటుంది. మీకు ఎంతో కాలంగా రావాల్సిన ప్రమోషన్లు, మీరు ఊహించిన స్థాయిలో జీవితాల పెంపును ప్రకటించవచ్చు. అలాగే మీ సలహాలు అపూర్వమైన విలువనిస్తుంది. కేవలం ఉద్యోగిగానే కాకుండా ఒక నాయకుడిగా, ఒక మార్గదర్శిగా మీ పాత్ర మారబోతోంది. మీ అద్భుతమైన నైపుణ్యంతో పూర్తి చేసి మీ కీర్తిని మరింత పెంచుతారు మీ పనిలో. అలాగే రాహువు సంచారం మిమ్మల్ని సంప్రదాయబద్ధమైన పద్ధతి నుండి బయటకు లాగి నూతన ఆవిష్కరణకి, అంటే టెక్నాలజీ పరంగా కానీ, సాఫ్ట్వేర్ పరంగా కానీ, ఫార్మా మీడియాల్లో కానీ ఒక క్రియేటివ్గా క్రియేషన్ అనేది మీరు చేస్తారు. అలాగే అంతర్జాతీయ క్లయింట్తో పనిచేసే గొప్ప అవకాశం కూడా మీకు ఈ నెలలో లభిస్తుంది. ఇది మీ లక్ష్యాలను వేగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రాహు అపారమైన పని ఒత్తిడిని కూడా కలిగిస్తూ ఉంటాడు. పనియు మరియు వ్యక్తిగత జీవితానికి సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం. వ్యాపారస్తులకు లాభస్థానమైన శని ఉండటం వల్ల 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందే అవకాశం కూడా ఉన్నది. కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. అవి దీర్ఘకాలిక లాభాలను కూడా ఉంటాయి. మీ వ్యాపార విస్తరణ ప్రణాళికను అమలు చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన సమయం. ఆర్థిక విషయానికి వస్తే ఈ నెలలో మీపై లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా ఉందనే చెప్పవచ్చు. ఇది కేవలం అతిశయోక్తి మాత్రం కాదు, గ్రహ సంచారాలు అత్యంత బలంగా ఉన్నాయి. అలాగే క్రమమైన ధన ప్రవాహాన్ని నిర్దేశిస్తున్నాయి. మరోవైపు ఈ నెలలో 6వ తేదీ నుంచి దేవగురు అయిన బృహస్పతి ఈ రాశిలో ఉండి 2వ స్థానమైన ధన, కుటుంబ వాక్స్థానాల్లో మిథున రాశిలో ప్రవేశించడం వల్ల మీ బ్యాలెన్సు మీకు ఊహించిన మార్గాల నుండి, ఉదాహరణకు పూర్వీకుల ఆస్తి కానీ, యాన్సెస్టర్స్ ప్రాపర్టీ కానీ, లేదా స్పెక్యులేషన్స్లోంచి కూడా అనుకోకుండా ధనం రావటం కానీ మీకు లభించే అవకాశం ఉంది. కుటుంబ అవసరాల కోసం, పిల్లల ఉన్న విద్యత కోసం, గృహ వాహన సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. సమయంలో మీరు కొత్త ఇల్లు కొనడానికి లేదా పాత ఇంటిని పునరుద్ధరించడానికి బలమైన ప్రణాళికలు వేసి వాటికి అమలు చేస్తారు. అయితే గురువు శుభగ్రహం కాబట్టి మీ ఖర్చులు కూడా శుభకార్యాల రూపంలోనే, అంటే వెల్ విషర్స్కి ఇవ్వటానికి కానీ, లేకపోతే మంచి కార్యక్రమాలకే ఇన్వెస్ట్మెంట్గా కానీ, లేకపోతే మంచి ఖర్చులకి, శుభకరమైన ఖర్చులు పెట్టడానికి ఆస్కారం ఇస్తాడు. అయితే మీ చతుర్థస్థానంలో కేతువు ఉండటం వల్ల అప్పుడప్పుడు వాహనాల మరమ్మతులు లేదా గృహ సంబంధమైన ఆకస్మిక ఖర్చులు వస్తాయి. దీనివల్ల కొంత మొత్తాన్ని అత్యవసరాన్ని పక్కన పెట్టడం మంచిది. అది తెలివైన వారి లక్షణం కూడా. మీ ఆర్థిక భవిష్యత్తును బలమైన పునాది వేస్తుంది దీనివల్ల. ఇంకా కుటుంబ జీవితం మరియు సామాజిక సంబంధాల విషయానికి వస్తే మీ జీవితంలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. అంటే మీకు కేతువు ప్రభావం వల్ల గృహంలో కొద్దిపాటి అశాంత, తల్లిగారి అనారోగ్యం విషయంలో స్వల్ప ఆందోళన చెందవలసిన అవసరం కూడా ఉంది. మీ వృత్తి జీవితానికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కుటుంబానికి దూరం అవుతున్నామేమో అన్న భావన కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంటే పరిస్థితులు
గురువు వాక్స్థానంలోకి రావటం వల్ల మీ మాటల్లో తేనె కురిపించినంత మధురంగా, ఆకర్షణీయంగా ప్రతి వాళ్ళని మీరు ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతారు. కానీ శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఆర్థికమైన ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. శాంతి సంతోషాలకు నిలయంగా మీ వాతావరణం మారినప్పటికీ, అన్యోన్యమైన ప్రేమ పరస్పర గౌరవం వెల్లివిరిసినప్పటికీ శుభకార్యాల కోసం అధిక మొత్తంలో వెచ్చించవలసిన అవసరం వస్తుంది. ఆర్థిక పరిపుష్టి కొద్దిగా అక్కడ లోపిస్తుందేమో అనిపిస్తుంది. బట్ దానివల్ల ఇల్లంతా కళకళలాటం, మీ మానసిక ఉత్సాహం కలగటం కూడా జరుగుతాయి. అంటే ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితంలో ఈ నెలలో అత్యంత సాటిస్ఫైడ్ మెథడ్లో ఉంటాయి. మీ రాష్ట్రాధిపతి శుక్రునికి అనుగ్రహంతో పాటు కుటుంబ స్థానంలో గురుబలం తోడవడం వల్ల మీ బంధాలు కొత్త శిఖరాలకు చేరుకుంటాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఇది వారి బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళవలసిన శుభ పరిణామ స్థానం. అలాగే మీ ప్రేమను వివాహబంధంగా మార్చుకోవటానికి కూడా పెద్దల అంగీకారం సులభంగా లభించేటువంటి మాసం ఇది. మీ ప్రేమ వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ కొద్ది కొద్దిగా తొలగిపోతాయి. అలాగే వృషభ రాశి జాతకులకు ఈ నెలలో ఒక అద్భుతమైన పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం శుభకార్యానికి లేదా వేగవంతంగా మీ ప్రోగ్రెస్కి ఉపయోగపడుతుంది. అలాగే మంచి కుటుంబ నేపథ్యానికి గురువు 2వ ఇంట్లో మరియు స్థిరత్వాన్ని శని విలువనిస్తారు. అలాగే అన్యోన్యతకు పునరుద్ధరించే సమయం. వృత్తిపరమైన ఒత్తిడుల కారణంగా మీ మధ్య ఏర్పడిన స్వల్ప ఏవైతే ఉంటాయో భేదాభిప్రాయాలు అవి తొలగిపోయేటువంటి అవకాశం కూడా మీరు ప్రయత్నిస్తే జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీలోని లాభం చేకూరే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెల మీ హృదయాన్ని ప్రేమ మరియు ఆనందంతో నింపేస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెల మొత్తం చాలా బాగుంటుంది. మీలోని శక్తి, ఉత్సాహం నిండి ఉంటాయి. లాభస్థానంలో శని మరియు అనుకూల స్థానంలో గురువు ఉండటం వల్ల మీ మానసిక, శారీరక ఆరోగ్యం బలపడుతుంది. ఈ నెలలో వేగంగా కోలుకోవటం, సరైన చికిత్స లభించడం జరుగుతుంది. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 2 విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. మొదటి, దశమ స్థానంలో ఉన్న రాహు మీలో విపరీతమైన పనిని, భారాన్ని, లక్ష్యాలను చేరుకోవాలనే తపనను కలిగిస్తాడు. అలాగే నిద్ర, తలనొప్పి, మానసిక అలసట, ఎసిడిటీ లాంటివి కూడా ఏర్పడవచ్చు. రెండవది, బృహస్పతి మీద ధనవాక్ స్థానంలో 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆహారపు అలవాట్లు గురువు విస్తరణకు కారకుడు కాబట్టి పుష్టిగా తినటము, కొద్దిగా ఫ్యాటీగా అయ్యే వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆహారం విషయంలో మితంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. తేలికపాటి వ్యాయామాలు, యోగా లాంటివి చేయండి. ఆహారం చక్కగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి, హార్డ్ ఫుడ్ వద్దు. విద్యార్థులకి ఈ నెలలో ఒక వరం లాంటిది. చదువుల అధిపతి అయిన బుధుడు గురువు రాశిలో సంచారం వల్ల ఏకాగ్రత మరియు గ్రహశక్తి అద్భుతంగా పెరుగుతుంది. మీరు చదివిన విషయాలు త్వరగా అర్థం చేసుకోకుండా పరీక్షల్లో మీ ప్రతిభను ప్రదర్శించి అద్భుతమైన మార్కులు, ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. అంటే కేవలం స్పాంటనిటీ వల్ల మీరు కోరుకున్న కళాశాలలో, కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి వారి కృషికి మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉన్నది. అదే సమయంలో మీలో ఆధ్యాత్మిక చింతన, దైవశక్తి కూడా పెరుగుతాయి. మీ జీవితంలో జరుగుతున్న మంచి కృతజ్ఞతగా మీరు దైవీ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మఠాలను, క్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు అంతరంగాన్ని శుద్ధి చేసుకుని మీ అపారమైన మానసిక ప్రశాంతతకి ఉపయోగపడతాయి ఈ యాత్ర. అలాగే డిసెంబర్ 25 మాసంలో వృషభ రాశి వారికి అన్ని రంగాల్లోనూ అపూర్వమైన విజయాలు, సంతోషాన్ని, సంపదను అందించడానికి సిద్ధంగా ఉన్నది. ఇది మీ కష్టాలను, మీ సహనానికి దక్కిన విజయంగా భావించండి. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని తెల్లటి పువ్వులతో పూజించడం వల్ల లేదా శ్రీ సూక్త పఠించడం వల్ల కూడా మంచి అనుకూలమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగిస్తుంది. అలాగే పేదలకు, వికలాంగులకు నల్లను వస్త్రాలు, ఆహారం దానం చేయటం వల్ల కూడా కొన్ని దోషాలు నివారణ అవుతాయి. ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం, చక్కా దత్తాత్రేయ గురువులను స్మరించుకోవటం వల్ల కూడా మీ కుటుంబంలోని ఒడిదుడుకులను పరమాత్మ అయిన గురువుడు మీకు కాపాడతాడు. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతోనూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. ఈ నెల మీ జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకాలు మిగిలిపోతాయి. అందుకని మీ అందరికీ కూడా ఈ డిసెంబర్ మాసంలో శుభాభినందనలు తెలియచేసుకుంటూ
ధన్యోస్మి.